టెంప్టింగ్ బౌల్స్లో ఈరోజు స్పెషల్ వచ్చేసి పప్పు చెక్కలండి. కరకరలాడుతూ ఎన్ని తిన్నా తనివి తీరదు కదా. మా చిన్నప్పుడైతే స్కూల్ నుంచి రాగానే ఇలాంటి పప్పు చెక్కలు, జంతికలు, గవ్వలు చక్కగా ప్లేట్ నిండా వేసేసుకొని శుభ్రంగా లాగించేసేవాళ్ళం. అయితే ఈ పప్పు చెక్కలు చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే ఏ పిండి వంటకైనా కూడా కొలతలు పక్కగా ఉంటేనే రెసిపీ కరెక్ట్గా వస్తుంది. ఈ చెక్కలకి కూడా అంతేనండి, కొలతలు సరిగా తీసుకోకపోతే గట్టిగా వచ్చేస్తాయి. సో కరెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. వీటిని ఒక ఎయిర్టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చక్కగా నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. సో లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను పావు కప్పు అంటే 50 గ్రాముల సగ్గుబియ్యం తీసుకొని స్టార్చ్ అంతా పోయేంత వరకు శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి ఒక 30 నిమిషాలు అలా నానపెట్టండి. ఇక్కడ నేను చిన్న సైజువి నైలాన్ సగ్గుబియ్యం తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్ద సైజు సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. అలాగే మరొక బౌల్లో పావు కప్పు పెసరపప్పు వేస్తున్నాను. ఇది కూడా 50 గ్రాములు అండి. సగ్గుబియ్యం 50 గ్రాములు, పెసరపప్పు 50 గ్రాములు తీసుకోవాలన్నమాట. ఈ పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగేసి మునిగే వరకు నీళ్లు పోసి 30 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. 30 నిమిషాల తర్వాత చూడండి పెసరపప్పు చక్కగా నానిపోయింది. ఇందులో నీళ్ళని వడకట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 2 ఇంచెస్ అల్లం తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. అలాగే 6 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. పచ్చిమిర్చి కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అంటే కొన్ని పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా. సో కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే పిడికెడు కరివేపాకు కూడా వేసి కోర్సుగా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోండి చాలు. మరి మెత్తటి పేస్ట్లా అయితే చేయొద్దు. చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కిలో బియ్యపిండి తీసుకుంటున్నాను. ఇది పొడి పిండేనండి, తడిపిండి కాదు. మీరు సూపర్ మార్కెట్లో దొరికే బియ్యపిండినైనా వాడుకోవచ్చు. ఇక్కడ నేను 1/2 కిలో బియ్యపిండికి కొలతలు చూపిస్తున్నాను. ఇందులో 50 గ్రాములు బటర్ వేస్తున్నాను. అంటే 1/2 కిలో బియ్యపిండికి 50 గ్రాములు వెన్న అనమాట. అదే మీరు బియ్యపిండి కేజీ తీసుకుంటే 100 గ్రాములు బటర్ వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ అవైలబుల్ లేకపోతే వేడివేడిగా మరుగుతున్న నూనెని వేసుకోవాలన్నమాట. అది కూడా సేమ్ క్వాంటిటీనే. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా 2 టీ స్పూన్ల వరకు పడుతుంది. ఒకవేళ సాల్ట్ ఎంత వేసుకోవాలో తెలియకపోతే కొద్దిగా వేసిన తర్వాత మొత్తం బాగా కలిపేసి కొద్దిగా చేతిలోకి తీసుకొని టేస్ట్ చేసి చూడండి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. బటర్ మొత్తం పిండిలో బాగా కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలపాలన్నమాట. పిండి మొత్తం ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇలా గట్టిగా నొక్కితే ఉండకట్టాలి. ఇలా ఉండకట్టిందంటే వేసిన బటర్ పిండికి కరెక్ట్గా సరిపోయిందని అర్థం అన్నమాట. ఇలా ఉండకట్టలేదంటే ఇంకొంచెం బటర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద వేసేసేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి. నువ్వులు వేసుకోవడం వల్ల చెక్కలకి మంచి రుచి వస్తుందండి. అలాగే నానబెట్టుకున్న సగ్గుబియ్యం, నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా పొడి పొడిగానే బాగా కలిపేసేయండి. మొత్తం ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోండి. మరీ లూజ్గా చేసుకోవద్దు, అలాగని మరీ గట్టిగాను కలుపుకోవద్దు. సేమ్ చపాతీ పిండి ఎలా కలుపుకుంటారో అలా కలుపుకోండి, సరిపోతుంది. ఇక్కడ నేను ఎటువంటి వేడి నీళ్లు కానీ గోరువెచ్చని నీళ్లు కానీ వేయలేదండి. నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉండే వాటర్నే వేసాను. చూస్తున్నారు కదా, ఇలా కలుపుకోవాలన్నమాట. మరీ గట్టిగాను కాకుండా మరీ పల్చగాను కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండల కింద డివైడ్ చేసుకోండి. ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఉండలు చేస్తున్నాను. యాక్చువల్లీ సైజ్ అనేది మీ ఇష్టం అండి. పెద్ద సైజ్ చెక్కలు కావాలంటే పెద్ద సైజులో చేసుకోవచ్చు, చిన్న సైజ్ కావాలంటే చిన్న చిన్నవి కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియంగానే చేస్తున్నాను. పిండి పైన కంపల్సరీ ఇలా కవర్ చేసేసి ఉంచండి, లేదంటే పిండి డ్రై అయిపోతూ ఉంటుంది. లేదంటే క్లాత్ని తడిపి పైన వేసేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు పూరీ ప్రెస్ పైన ఇలా బటర్ షీట్స్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ వేసి ఒక్కొక్క ఉండని పెట్టి ఇలా చెక్కలు ఒత్తుకోండి. ఇలా పూరీ ప్రెస్ ఉంటే చెక్కలు చేయడం చాలా ఈజీ అండి. ఇంకొకరి హెల్ప్ కూడా అవసరం ఉండదు. ఒక్కరే ఇలా ప్రెస్ చేసి ఆయిల్లో వేసేస్తూ ఉండొచ్చు, జస్ట్ పూరీ లాగానే. కానీ ఇలా పూరీ ప్రెస్ లేదంటే మాత్రం ఇంకొకరి హెల్ప్ తీసుకోవాల్సిందే. మరి గట్టిగా ప్రెస్ చేయకుండా ఇలా లైట్గా ఒత్తుకోండి, సరిపోతుంది. మీరు కావాలంటే ఇలా పూరీ ప్రెస్తో ప్రెస్ చేసి డైరెక్ట్గా ఆయిల్లో వేసేసేయచ్చు. లేదంటే ప్రెస్ చేసి ఇలా క్లాత్ పైన వేసి తర్వాత అయినా ఆయిల్లో వేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో పూరీ ప్రెస్ లేదంటే కనుక ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా పిండి ముద్దను పెట్టి పైన మరొక బటర్ షీట్తో కవర్ చేసేసి చపాతీ కర్రతో ఇలా కూడా చెక్కలు చేసుకోవచ్చు అనమాట. ఈ ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుందండి. ఇక్కడ కూడా మీరు గట్టిగా ప్రెస్ చేస్తూ రోల్ చేయకూడదండి, లైట్గానే ప్రెస్ చేయాలి. వీటిని బాగా కాగినటువంటి నూనెలో వేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్ మీదే చెక్కల్ని వేయించుకోవాలండి, హై ఫ్లేమ్ మీద వేయించకూడదు.
మీడియం ఫ్లేమ్ మీద అయితేనే క్రిస్పీగా వేగుతాయి చెక్కలు. వీటిని మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించిన అవసరం లేదండి. జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వస్తే చాలు, బయటికి తీసేసేయండి. బయటికి తీసాక ఇంకొంచెం డార్క్ షేడ్ అవుతాయి అన్నమాట. ఇలా రెండు వైపులకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారా, ఇలా వేగితే చాలు, లైట్ గోల్డెన్ కలర్లో తీసేసేయండి. ఇలానే మిగిలిన చెక్కలన్నింటినీ కూడా వేయించుకోండి. ఇంతేనండి. ఈ ప్రాసెస్లో చేస్తే చెక్కలు చాలా క్రిస్పీగా, కరకరలాడుతూ క్రంచీగా చాలా బాగా వస్తాయి. చాలా రుచిగా కూడా ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక నచ్చాయో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.